మెరుగైన విద్యుత్ సేవలను అందించేందుకు కృషి చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. విద్యుత్ సంస్థల్లో ఆధునిక టెక్నాలజీ వినియోగంలో రాష్ట్ర విద్యుత్ చరిత్రలో కీలక ఘట్టమన్నారు. ఈ సందర్భంగా ఖమ్మంలో విద్యుత్ ఉద్యోగుల వైద్య శిబిరాన్ని భట్టి ప్రారంభించారు. అనంతరం అంబులెన్స్లను ప్రారంభించారు. కరెంటు అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే కరెంటు అని చెప్పారు. ఈ క్రమంలో భట్టి మాట్లాడుతూ విద్యుత్ సంస్థల్లో జరుగుతున్న అభివృద్ధిని ఆయన వెల్లడించారు. రాష్ట్రాభివృద్ధి కానీ దేశాభివృద్ధి కానీ దేనికైనా నిరంతరం కరెంటు సరఫరా జరుగుతూనే ఉండాలి. అప్పుడే ప్రొడక్షన్. ఏ ఉత్పత్తి అయినా విద్యుత్ శాఖతోనే ముడిపడి ఉన్నది. వ్యవసాయ రంగం కావచ్చు, పరిశ్రమ రంగం కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, లేకపోతే ఇంకే రంగమైనా సరే ఉత్పత్తి రంగాల అన్నిటికీ కూడా అత్యంత అవసరమైనటువంటి విద్యుత్ శక్తికి సంబంధించి నిరంతర సరఫరా జరగటం అనేది అతి ముఖ్యమైనటువంటి అంశం. దానికి సంబంధించి ప్రజాప్రభుత్వం, మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి ఆటంకాలు లేకుండా నిరంతరం కరెంటును సరఫరా జరిగేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాం. మొట్టమొదటిసారి విద్యుత్ శాఖలో పనిచేసేటువంటి సిబ్బంది మొత్తానికి కింది స్థాయి లైన్ మెన్ దగ్గర నుంచి సిఎండి వరకు కూడా ఈరోజు ₹1 కోటి ఇన్సూరెన్స్ చేశాం మీ అందరికి. నాకు తెలిసి అసలు కాంగ్రెస్ అంటేనే కరెంటు, కరెంట్ అంటేనే కాంగ్రెస్. ఎందుకనంటే ఈ రాష్ట్రంలో, ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో కూడా పెట్టినటువంటి ప్రతి ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ హయాం, ఆనాటి ప్రభుత్వాల హయాంలో పెట్టినాయే. అదనంగా వీళ్ళు వచ్చిన తర్వాత పెట్టినవి ఏం లేవు. మొదలు పెట్టారు కానీ అవేమీ ప్రొడక్షన్లో రాలేదు. సో నేను అందుకే అన్నాను, ముందు చూపుతో భవిష్యత్తు ప్రణాళికలు వేయగలిగేది కేవలం కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు. ఉదాహరణకి ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న కేటీపీఎస్ ప్రాజెక్టులకు సంబంధించి మీ అందరికి తెలియదు కాదు. కేటీపీఎస్ స్టేజ్ 7 వరకు ఉన్నాయి. మరి 7 వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు పెట్టినాయి. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హైడల్ పవర్ ప్రాజెక్టు నాజుసార్లో కానీ, శ్రీశైలంలో కానీ, జూరాలలో కానీ, ఎస్ఆర్ఎస్పీలో కానీ, చివరికి పాలేరు దగ్గర ఉన్నటువంటి చిన్న మిడి హైడల్ పవర్ ప్రాజెక్టు కానీ, ఇవన్నీ కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పెట్టినాయి తప్ప వీళ్ళు వచ్చిన తర్వాత ఒక్క ప్రాజెక్టు కూడా పెట్టింది లేదు. కానీ మాటలు మాత్రం మేముంటేనే కరెంటు వస్తుంది, మీరు ఉంటే యాడ్ నుంచి వస్తుంది కరెంటు. కరెంటు ఉత్పత్తి చేస్తే కరెంటు వస్తుంది. కరెంటు శాఖ ఉచితంగా రైతులకు ఇవ్వట్లే. రైతులు కట్టాల్సిన డబ్బుల్ని, కరెంటు శాఖ కట్టాల్సిన డబ్బుల్ని రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ కరెంటు శాఖ రైతుల పక్షాన ప్రతి సంవత్సరం 11,500 కోట్లు కడతా ఉన్నాం. ఈ సంవత్సరం కూడా కట్టాం. ఇది ఆర్థిక శాఖ ద్వారా. అంటే కరెంటు విద్యుత్ శాఖ కూడా నష్టపోకుండా ఉండాలి. అట్లాగే ఉచితంగా 200 యూనిట్లు ఫ్రీ పవర్ ఇస్తా ఉన్నాం. ఉచితంగా 200 యూనిట్లు పేదవాళ్లకి, మధ్యతరగతి కుటుంబాలు 200 యూనిట్లు వాడుకునే వాళ్ళంతా ఉచితం కరెంటు ఇస్తున్నారంటే, కరెంటు ఉచితంగా అంటే కరెంటు శాఖ వాళ్ళు ఉచితంగా ఇవ్వట్లే. ఈ ప్రజలు ఎవరైతే 200 యూనిట్లు వాడుకుంటున్నారో వాళ్ళు కట్టాల్సిన డబ్బుల్ని రాష్ట్ర ప్రభుత్వం మీ తరఫున, ప్రజల తరఫున విద్యుత్ శాఖకి ప్రతి నెల డబ్బులు కడతా ఉంది. ఉదాహరణకి గృహజ్యోతి కింద ఇప్పటికే 200 యూనిట్లు వాడుకున్నటువంటి దాదాపు 50,71,032 మంది కుటుంబాలు ఈ రాష్ట్రంలో 200 యూనిట్లు ఫ్రీ పవర్ వాడుకున్నారు. వాళ్ళ కోసం 2,293 కోట్ల రూపాయల్ని రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ కరెంటు శాఖకి డబ్బులు కట్టింది. 108 లాగా 1912 నెంబర్ పెట్టాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా 1912కి ఫోన్ చేయొచ్చు. పలాని ఊర్లో, పలాని మండలంలో, పలాని జిల్లాలో, పలాని ఇంట్లో ఈ సర్వీస్ నెంబర్తో మాకు కరెంట్ ఇబ్బంది ఉంది అని మీరు చెప్తే వెంటనే మీ ఇంటికి, అలాగే మీ బజార్కి మనుషుల్ని పంపించి అమ్మటే రిపేర్ చేయించడం కోసం, ఎవరికైతే యాక్సిడెంట్ జరిగితే అంబులెన్స్ ని ఎట్లా పంపిస్తామో 108ని, ఆ రకంగా మీరు 1912కి ఫోన్ చేస్తే వెంటనే మీ ప్రాంతానికి అంబులెన్స్ లాగా వచ్చేటువంటి వ్యాన్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ శాఖ ప్రారంభించి ఈరోజు ఖమ్మం జిల్లాలో కూడా ఈ వాహనాలను మీ ముందే ఖమ్మం జిల్లాలో అన్ని మండలాల్లో జిల్లా హెడ్ క్వార్టర్లో వాడటానికి ఇక్కడ నుంచి మనం
ఈరోజు లాంచ్ చేస్తున్నాం. గారు విద్యుత్ శాఖకు సంబంధించి రివ్యూలు చేస్తూ అప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగుల నిర్లక్ష్యం కారణంగా ఒక ప్రాణం పైన అది శాఖకే మచ్చ తెచ్చేటువంటి పరిస్థితి కాబట్టి అలా జరగద్దు అనేటువంటి చర్చలో భాగంగా ఈరోజు ఈ యొక్క మొబైల్ టీమ్స్ సంబంధించిన రెస్క్యూ టీమ్స్ ను వెహికల్స్ అందరూ కూడా ప్రారంభోత్సవం చేయడం జరుగుతోంది. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు. నేను విద్యుత్ శాఖ సిబ్బందిని కోరుతా ఉన్నా, తప్పకుండా వారి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాపాలన ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి ఉద్యోగులు కన్స్యూమర్స్ అందరికీ ప్రాపర్ సర్వీసెస్ ఇచ్చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని సందర్భంగా కోరుతా ఉన్నాను. ₹1 కోటి ఇన్సూరెన్స్ ఆర్టీసీలో కూడా ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే మరి వారి యొక్క బ్యాంకింగ్ లింక్ ద్వారా వారి యొక్క ట్రాన్సాక్షన్ ఎలక్ట్రానిక్ యూటిలైజేషన్ ద్వారా ₹1 కోటి పైన వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉంటా ఉన్నారు. సో దీన్ని మిగతా ప్రభుత్వ ఉద్యోగులందరికీ వారి జీతభత్యాలను బ్యాంకులో జమ చేసి అంతా కూడా కార్డు ద్వారా ఉపయోగించినట్టయితే బ్యాంకుల నుంచి వాళ్ళకి ₹1 కోటి పైన ప్రమాదవశాత్తు ఇన్సూరెన్స్ వచ్చేది. కాబట్టి మన ఉద్యోగ సంఘాలతో మాట్లాడే సందర్భంలో కానీ ఎప్పుడైనా ఇటువంటి ఇప్పుడు ఆర్టీసీలో కొనసాగుతోంది, విద్యుత్ శాఖలో కూడా ఉంది. ఇది మిగతా శాఖలలో వచ్చినట్టయితే ఎవరికైనా ప్రమాదవశాత్తు చనిపోతే బ్యాంకుకు సంబంధించిన తోటి ₹1 కోటి పైన వారు నష్టపరిహారం వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి పథకానికి ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేయాలని సందర్భంగా కోరుతూ మరొకసారి గౌరవ పెద్దలు ఉప ముఖ్యమంత్రి గారికి విద్యుత్ శాఖకు సంబంధించి అనేక ప్రక్షాళనలు, అనేక సబ్స్టేషన్లు, రైతాంగానికితో పాటుగా 200 యూనిట్లు ఇచ్చే కార్యక్రమంతో పాటుగా వివిధ కార్యక్రమాలకు నాయకత్వం వహిస్తున్న వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా హాజరైన విద్యుత్ శాఖ